అందరు నమస్తే. అధికార పార్టీలో ఈ ఎమ్మెల్యేల గ్రూప్ మీటింగ్లు ఏదో అర్థమైతలేదు. కానీ అవి కలకలం రేపుతున్నాయి. అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు మీటింగ్ అయినారు. 10-11 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ అయ్యి కమిషన్ల మంత్రుల మీద మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 20-25 మంది ఎమ్మెల్యేలు సమావేశమైనరు అనే వార్త బయటకు వచ్చింది. అందులో రాని వాళ్ళు కొంతమంది ఫోన్లో మాట్లాడినని కూడా చెప్తున్నారు. అంతకుముందేమో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిర్వహించాడు. ఇప్పుడేమో మునుగోడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టిననేది వార్త సారాంశం. అసలు ఈ గ్రూప్ మీటింగ్లలో లొల్లేంది, అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పెద్ద కథ మొదలే. రాజగోపాల్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఊగిపోతుండే ఈ మధ్య. రేవంత్ రెడ్డిని దింపే వరకు ఆగేదే లేదంటున్నాడు. సరే, అది ఎందుకు అంటే ఆయన కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నాడు, ఇదంతా నడుస్తుంది. బట్ ఇప్పుడు ఈ గ్రూప్ మీటింగ్, రేవంత్కు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల గ్రూప్ మీటింగ్ ఎందుకు జరిగింది అనేదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీదే మాట్లాడదాం మనం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో కూడా షేర్ చేయండి. సబ్జెక్ట్లో పోదాం. మనకు అంతకుముందు ఒక మీటింగ్ జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళిద్దరి మీద ఫైర్. ఏందా ఫైరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు రెవెన్యూలో, డబ్బులు మొత్తం ఆయనే సంపాదిస్తున్నాడు. మేము ఏదైనా ఫైల్ తీసుకొస్తే మా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఎక్కడన్నా పైసలు వస్తాయని మేము కూడా ఏదైనా పని చేద్దామంటే. తర్వాత బట్టి విక్రమార్క 10-12%, 16%, 20% కమిషన్ తీసుకుంటున్నారు. అప్పుడు ఆ మీటింగ్ సారాంశం. ఇప్పుడు 20-25 మంది ఎమ్మెల్యేల మీటింగ్ అయ్యింది అని చెప్తున్నది కూడా అదే సారాంశం. కాకపోతే ఇప్పుడు మొత్తం 4 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళు 4 బాగా సంపాదిస్తున్నారు డబ్బులు. వీళ్ళు 4 బాగా కలిసి చేస్తున్నారా, విడివిడిగా చేస్తున్నారా కానీ బాగా సెటిల్మెంట్లు చేస్తున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. భూములు, వ్యవహారాలు, మధ్య మధ్యలో జానారెడ్డి అండ్ సన్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ మీటింగ్ సారాంశం అట. ఇప్పుడు వాళ్ళ మీటింగ్ అయింది ఇది. దోపిడీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకం కావాలని డిసైడ్ అయినట్ట వాళ్ళు. వాళ్ళ 25 మంది ఎవరో ఏం కథనో తెలియదు. రాజగోపాల్ రెడ్డితో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో రేవంత్ రెడ్డికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా వాళ్ళు ఆ మీటింగ్ పోయింది ఎవరు, ఆ మీటింగ్ జరిగింది ఎక్కడ అని తెలియదు. రాజగోపాల్ రెడ్డి అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఈ మీటింగ్ నిన్న మొన్న ఎప్పుడు జరిగిందో కూడా కరెక్ట్ సమాచారం లేదు. కాకపోతే ఆల్రెడీ వార్త బయటకు వచ్చింది. అసలు ఏం జరగబోతుంది కాంగ్రెస్లో అనేది, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఢిల్లీలో ఒక చర్చ. రేవంత్ రెడ్డి అందరినీ మేనేజ్ చేసి పడేసిండ్రు, ఒక రాహుల్ గాంధీని తప్ప. విత్ మనీ ఆర్ విత్ ఎనీ అదర్స్, దేంతోనో కానీ మొత్తం ఎక్కడెక్కడ అయిపోయింది అదంతా. బట్ ఇక్కడ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత వస్తే హైకమాండ్ ఏం చేస్తుంది అనేది వీళ్ళ వర్షన్. ఎమ్మెల్యేలు వీళ్ళకున్న బలం 65 మంది ఎమ్మెల్యేలు. 65 మంది ఎమ్మెల్యేలలో 25-30 మంది వీళ్ళే పోతే ఇంకేముంటుంది, గవర్నమెంటే ఉండదు. అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేవంత్ రెడ్డిని జరిపితే ఏమవుతుంది అనే దానికన్నా అసలు రేవంత్ రెడ్డిని ఉంచితే ఏమవుతుంది అనే మీటింగ్లు ఇవి. రేవంత్ రెడ్డి జరిపితే ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని హైకమాండ్ సర్వేలు చేయించుకోవడమో, ఇక్కడ మీనాక్షి నటరాజన్ అటు ఇటు తిరగడమో, లేకపోతే ఇక్కడ కొంతమంది లీడర్లను ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడమో, ఇది ఒకటి జరుగుతుంది. కానీ అది కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంచితే ఎంత డేంజర్ అనే సంకేతాలు వచ్చే విధంగా ఈ మీటింగ్లు అనేవి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మీటింగు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిన మీటింగ్ ఇది మరి ఏ ఇంటెలిజెన్స్ ఎవరికి రిపోర్ట్ చేసిందో, ఎక్కడ రిపోర్ట్ చేసిందో, గవర్నమెంట్కి ఉందా సమాచారం ఎట్లా ఉండొచ్చు, ఎటకెళ్ళి సమాచారం వచ్చిందో ఏమైందో తెలియదు. కానీ అసలు ఈ మీటింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సరే, రాజగోపాల్ రెడ్డి అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఓపెన్గానే రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన రాజగోపాల్ రెడ్డి స్పందిస్తున్నాడు. ట్వీట్లో లేకపోతే ఇంకొకటో ఆయన ఏ ఇష్యూ అయినా మాట్లాడుతున్నాడు. కానీ మిగతా ఎమ్మెల్యేలు అంతా ఎవరు మరి సైలెంట్గా ఉండి రాజగోపాల్ రెడ్డి స్వరాన్ని కలుపుతున్న ఎమ్మెల్యేలు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఆ గ్రూప్ అంతా చేరిందా? మామ్నార్లో నేను చెప్పినా కదా, మామ్నార్లో ఆయన మనుషులు ఎవరు లేరు, రేవంత్ రెడ్డి మనుషులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అందరూ రేవంత్ రెడ్డికి యాంటీ ఎమ్మెల్యేలే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓ పక్క రేవంత్ రెడ్డిని హైకమాండ్ దింపుతుందేమో అని ఒక పక్క చర్చ జరుగుతుంటే, అసలు రేవంత్ రెడ్డిని ఉంచొద్దు అని ఇక్కడి నుంచి ఈ మీటింగులు జరగడం అనేది చాలా ఒక కష్టమైన సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు కొంపదీసి వీలైనగా కూడా హైకమాండ్ ఉందా? ఎందుకంటే నాకు ఒక అనుమానం, రాజగోపాల్ రెడ్డి అన్ని మాటలు మాట్లాడితే
కనీసం గాంధీ భవన్లో క్రమశిక్షణ సంఘం 2 సార్లు సమావేశమైంది రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తర్వాత. కనీసం రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దానిపైన వివరణ కూడా అడగలే. రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకునే దాకా దూరం. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ విధానాలు ఎందుకు తప్పుపడుతున్నారని కనీసం ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయలే. అంత ధైర్యం కూడా లేదు. రాజగోపాల్ రెడ్డి కనుక హైకమాండ్ ఉందేమో అని ఒక అనుమానంతోనే ఆ నోటీసులు అవన్నీ దూరం పెట్టేసినారు. అసలు ఆయన విలువలేదు. అసలు మీటింగ్ అయ్యి కూడా, మీటింగ్ అయితే మీడియా వాళ్ళు అడిగిర్రు మల్లు రవిని, ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్, రాజగోపాల్ రెడ్డి అన్నిగానే మాట్లాడుతున్నాడు, మీరేమి మాట్లాడతలేరేందని. అంటే తర్వాత సమావేశంలో చర్చిస్తాం, తర్వాత సమావేశం అది ఉంటుందో ఉండదో తెలియదు, ఇప్పటిదాకా చర్చ జరగలేదు. ఇప్పుడు ఈ 25-30 మంది ఎమ్మెల్యేలు వెనుక ఎవరున్నారు? రాజగోపాల్ రెడ్డి పిలిస్తే వాళ్ళందరూ వస్తారా? రాజగోపాల్ పిలిస్తే వాళ్ళందరూ వచ్చిండ్రా? లేకపోతే ఈయన ఢిల్లీ నుంచి ఏమన్నా నడిపిస్తున్నారా వ్యవహారం? ఇది ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న ఓ పెద్ద చర్చ. నిజానికి రేవంత్ రెడ్డి ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండే, వెరీ వెరీ స్ట్రాంగ్. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఇక అంతే, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిపోతారు. కాంగ్రెసే రేవంతే కాంగ్రెస్ అనే ఒక సిచ్యువేషన్ కనిపించింది. ఎప్పుడు ఇదంతా మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి అసెంబ్లీ తర్వాత. అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు చాలామంది అందరూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళే. ఒక షబ్బీర్ అలీ, ఒక మల్లు రవి తప్ప మిగతా వాళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళే. షబ్బీర్ అలీ కూడా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు, ఆయన కూడా ఎంతమంది రేవంత్ రెడ్డి మీద అటాక్ చేస్తున్నా ఆయన రక్షణగా నిలబడ్డాడు. ప్రస్తుతానికి ఏం పదవి లేదు, అది వేరే విషయం. ఆయన రేవంత్ రెడ్డి వాడుకొని వదిలేసిండు అనేది కాంగ్రెస్లో చర్చ ఉంది. కానీ ఆ తర్వాత వీళ్ళు ఒకటైనరు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అడుజునికి ఇడుజునికి లాస్ట్కు వీళ్ళందరూ మొత్తం మ్యాటర్లో ఒకటైపోయారు. ఏ మ్యాటరో మీకు అర్థమైంది. ఆ మ్యాటర్ కాడికి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఎవరి పలాలు చేసుకోరని, ఎవరు ఇంటి ఇచ్చినారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఎక్కడ ఒప్పందాలు జరిగినాయో కానీ మొత్తం సైలెంట్ అయిపోయినారు, అంతా అదైపోయినారు. ఇంకా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే అందరు నోరును మూసుకున్నారు. ఇంకా ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడలేం, ఈయన హైకమాండ్ మనిషి అయిపోయాడు, ఈయన ఫుల్ పవర్ఫుల్ మనిషి అయిపోయాడు, ఈయనతో మాట్లాడితే ఇంకా మనకే ప్రమాదం, ఇంకా మనం మాట్లాడొద్దని చెప్పేసి అందరు డిసైడ్ అయిపోయారు. కానీ తర్వాత హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య దూరం పెరిగింది. రాహుల్ గాంధీ దగ్గర రాణిస్తలేడు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా అపాయింట్మెంట్ దొరుకుతలేదు. ప్లస్ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్ వ్యతిరేకిస్తున్నది. ఈయన ఎమ్మెల్సీలు ఇవ్వాలని ఎవరైనా లిస్టు పంపిస్తే ఆ లిస్టు పనికొస్తలేదు. పలానా వాళ్ళకి మినిస్టర్ ఇవ్వాలని చెప్పి లిస్టు పంపిస్తే ఆ లిస్టు తీసుకుపోయి చెత్తపుట్ట పడేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత రీసెంట్గా ఢిల్లీలో జరిగిన మీటింగ్ అన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి విషయంలో ఈ ఇట్లాంటి నోర్లన్నీ కూడా మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి లేకపోతే మాట్లాడింది తప్పైతే, రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది రేవంత్ రెడ్డికి యాంటీ అని ఎవరైనా రేవంత్ రెడ్డి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడితే కనీసం రాజగోపాల్ రెడ్డి పైన ఒక్క కౌంటర్ కూడా చేసేవాళ్ళు. ఒక్క కౌంటర్ కూడా ఎవరు చేయలేదు. కనీసం హైకమాండ్కు కంప్లైంట్ కూడా చేయలేదు ఎవరు. హైకమాండ్ కంప్లైంట్ కూడా చేయలేదు. కాబట్టి బహుశా ఈ ఎమ్మెల్యేల బృందం వెనుక, ఈ మీటింగ్ వెనుక కూడా ఢిల్లీ పెద్దలు ఎవరో ఉన్నారు. ఎవరో ఎందుకు, డైరెక్ట్గానే ఉంటారు. అసలు వీళ్ళు ఎవరిని నమ్మకనే, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మకనే మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిర్రు. ఆమెనే మొత్తం పాదయాత్రలు ఆమెనే, మీటింగులు ఆమెనే, మొత్తం రిపోర్ట్లు ఆమెనే, సర్వేలు ఆమెనే, మొత్తం మీనాక్షి నటరాజన్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ కాకుండా మిగతా వాళ్ళని కూడా నమ్మే పరిస్థితులు లేవు అని ఇక్కడ నుంచి బాగా రిపోర్ట్లు పోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేనేజ్ చేసిన వాళ్ళను అనేది అనుమానం వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ టికెట్లు మార్పు ఇవంతా కూడా ఒక రేవంత్ రెడ్డి అనుకుంటే జరగలే. ఓ సునీల్ కనుగోలు మేనేజ్ చేయబడ్డాడు, లేకపోతే ఒక దీపాదాస్ మున్షి మేనేజ్ చేయబడ్డారు, లేకపోతే ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్దలు కొంతమంది మేనేజ్ చేయబడ్డారు. కాబట్టి ఇది జరిగింది అనేదే పార్టీలో ఉన్న చర్చ. దీపాదాస్ మున్షిని ఇక్కడ నుంచి మార్చిన తర్వాత అవన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి ఏం జరిగిందని. ఇట్లా మొత్తం ఈ కూటమిలో మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ మీటింగ్లన్నీ కూడా రేవంత్ రెడ్డికి యాంటీగా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన మీటింగ్ అయితే కంప్లీట్గా రేవంత్ రెడ్డి అండ్ 2-3 మినిస్టర్స్ చేస్తున్న అవినీతి, తర్వాత వాళ్ళ బ్రదర్సు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న అవినీతి, దాని మీద మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన దీని మీద పోరాటం, దోపిడీకి వ్యతిరేకంగా రేపు చాలా ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుందని ఒక ప్రిపరేషన్ మీటింగ్ అయిందనంటే కాంగ్రెస్లో ఏం జరుగుతుందనే క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. దీని మీద ఇప్పటిదాకా ఢిల్లీకి ఎవరు రిపోర్ట్ పంపించారో కానీ ఎవరు ఎక్కడ స్పందించలేదు. బట్ ఈ మీటింగు చాలా కీలకమైన మీటింగ్గా చెప్తున్నారు. ముందు ఇట్లాంటి మీటింగులు చాలా జరుగుతాయని కూడా చెప్తున్నారు. అసలు ఎక్కడ దాకా పోతుందో, ఏం జరుగుతుందో, అసలు 2.5 సంవత్సరాలు కాలే గవర్నమెంట్, జస్ట్ 20 మంత్స్ అయింది. 20 మంత్స్కే
ఒక ముఖ్యమంత్రిని దింపాలని, ఒక ముఖ్యమంత్రిని ఉంచొద్దని, లేకపోతే దోపిడీ అని, మంత్రులు దోచుకుంటున్నారని, ఇట్లాంటి అన్ని వ్యవహారాల మీద సొంత పార్టీ నేతలు ఎవరో ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే, సరే ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారని లైట్ తీసుకోవచ్చు. కానీ సొంత పార్టీ వాళ్ళే మాట్లాడడం, సొంత పార్టీ వాళ్ళే మీటింగులు పెట్టుకొని మాట్లాడుకోవడం, సొంత పార్టీ వాళ్ళే ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉండడం, ఇదంతా అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. దీని భవిష్యత్తు ఏందో ముందు ముందు తెలిసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.